గాయస్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు. మొత్తం అంతా మంచిగా కొండలు మొత్తం కవర్ అయిపోయినాయి. ఇది చూడండి ఎంత బాగుందంటే. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వి వర్ధన్ లాక్స్. చూసారు కదా, లొకేషన్ బాగుంది కదా. ఎక్కడనో అనుకుంటున్నారా? మన సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ కేరళ. మైమర్పించే ప్రకృతి అందాలు, లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. చూస్తే ఇంకా చూడాలనిపించే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, పీస్ఫుల్ బీచెస్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెసే ఉన్నాయి. మొత్తానికైతే మేము కేరళలో దగ్గర దగ్గర 4 బీచెస్ కవర్ చేసినాం. కొల్లం బీచ్, వర్కలా బీచ్, ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. వీడియో చూస్తే మొత్తం మీకే అర్థమవుతుంది ఏమేమి ప్లేసెస్ కవర్ చేసినాం, ఎన్ని డేస్ ఉన్నాం, కేరళలో ఏం ఫుడ్ తిన్నాం, ఎక్కడ స్టే చేసినాం. సో మీరు కూడా కేరళకి ప్లాన్ చేస్తే ప్లీజ్ వాచ్ ఇట్ ఫుల్ వీడియో. ఇక ట్రిప్ స్టార్ట్ చేద్దాము. ట్రిప్ స్టార్ట్ అయిపోయినాం కేరళకి. మా శివాబాయ్ నడుపుతుండు. శివ, మన సబ్స్క్రైబర్స్కి అయ్యాం. వెనకాల వచ్చేసరికి మన వంశీ బాయ్ డీసెంట్గా డేంజర్ జాకెట్ వేసుకొని మంచిగా అద్దాలు పెట్టుకొని డీసెంట్గా ఉన్నాడు. బాయ్ అయ్యపు. ఇటు వచ్చేసరికి మన పవన్ బాయ్ మొత్తం కొంచెం లైట్ టీషర్ట్ వేసుకొని ఇద్దరం సేమ్ వేసుకున్నాం మ్యాచువల్ అవుట్ఫిట్. కాకపోతే నాకు డార్క్ ఉంది లైట్ టీషర్ట్. అమ్మేస్తున్నాడు, తీసుకోపోతాడు. స్టేషన్స్ వాట్ ఏ క్రేజీ స్లో. Oh, nice, bro. I don't ever slow up, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. 132 kilometers everything I do so passionate. Every word I'm moving so scripted like an adjective. I got a vendetta against people who got it. Being negative when you should be getting after it. I got facts, so peaceful night outside. I get gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got. You was built to last. ఎట్లా వచ్చావు మంచి ఆగ్రహం సూపర్ సిటీ పంపించారు. ఎట్లుందిరా మంచి ఇంకా మరి రాలేదు.
సూపర్ ఉంది. మొత్తం పోయాలని ఉంటుంది. ఎండ కూడా గట్టిగా కొడుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ వర్షం పడుతున్నాం కానీ వర్షం కాదు. అది వచ్చి సెంటర్ వచ్చి మా షాప్ అయితే ఫోన్ సిగ్నల్ సైడ్ ఉండవు పైన ఏమన్నా కింద పక్కన కొంచెం తక్కువ కొడుతుంది. దోసాలు ఎక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఈడైతే మాట్లాడుతూనే ఉండదు. పెట్టి వచ్చినా ఏం పడకూడదు. ఉన్నాడు మొత్తానికి అయితే ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు పరిస్థితి. ఈ రోడ్లో మాత్రం సింగిల్ రోడ్ ఇది కానీ రెండు ఏమంటారు అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ వస్తున్నాయి. ఇటు నుంచి వెహికల్స్ కూడా వెళ్తాయి. కొంచెం చూసుకొని అయితే పోవాలి ఈ రోడ్లో. మళ్ళీ సైడ్కి మనకి ఏమంటారు సేఫ్ రోడ్ సేమ్ పెట్టలేదు. మనం బై మిస్టేక్లో ఏమన్నా టైర్ అటు దిగుతామంటే అటు దిగిపోతుంది. ఇక కొంచెం చూసుకొని పోవాలి. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎవరు వింటలేరు. స్పీడ్గా పోతారు. మేమేమో ఇలాంటి రోడ్లలో ఎప్పుడు నడపలేము. ఫస్ట్ టైం కానీ తిరుగు మాత్రం వస్తుంది. ఈ రోడ్లలో నడుపుతుంటాయి. లొకేషన్ వస్తుంది. లోయలు చూడండి ఎంత లోయలే. చిన్న వాటర్ ఫాల్. ఏమైందా మనకి చాక్లెట్ లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నారు. లైవ్ మనకంటే మనకి ఏది కావాలంటే చాక్లెట్ చేసేస్తారు. ఈ బాక్స్ వచ్చేసి 600 చెప్తారు. మనకి అన్ని చాక్లెట్స్ కల్పించారు. అన్ని ఫ్లేవర్స్ చాక్లెట్స్ ఉన్నాయి. ఈ బాక్స్ అయితే మనకి 200 అంటారు. మేమైతే తీసుకోవాలని అనుకుంటున్నాం 250 అది. ఇదైతే 250 అని అంటారు. మేమైతే చాక్లెట్స్ అంత ఎక్కువ తినాము. కానీ అమ్మాయిలు వస్తే చాక్లెట్స్ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి మేమైతే మనం ఇది తీసుకుంటున్నాం. ఇప్పుడు 250. పెద్దలు అయితే ఒక వాటర్ ఫాల్కి అయితే వచ్చినాము. చూడడానికి చాలా బాగుంది. చిన్నగా ఉన్నా పర్లేదు కానీ ఆ కొండల మధ్య నుంచి ఆ వాటర్ వస్తుంటే చాలా అట్రాక్షన్గా ఉంది. చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చిన అన్నమాట. చూసుకొని వెళ్ళాలి. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇటు వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి. వాటర్ ఎంత బాగుందో. ఇవన్నీ ట్రీట్మెంట్స్ అంట. మా వాళ్ళు ఒకటే దమ్ చేస్తారు తీ అని.
వెదర్ చూస్తే ఎంత మంచిగా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఇక్కడికి వస్తే మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోతాం అనిపిస్తుంది. అట్లా ఉంది లొకేషన్. ఏమంటారు ఇవన్నీ ట్రీ ప్లాంట్సే చూడండి. అవన్నీ ట్రీ ప్లాంట్స్ ఇవన్నీ ట్రీ ప్లాంట్స్ మా వంశం అంటారు ఇవన్నీ టీ ప్లాంట్స్. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇట్లాంటి లొకేషన్స్ మనం లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేయాలి. అవన్నీ మున్నారానికి మండారా నిన్న అంటాడు. ఎంత బాగుంది లొకేషన్. అవన్నీ ఆ కొండల మీద అనిపించేది అన్నీ విక్టరీ ప్లాంట్స్. చిన్న వాటర్ఫాల్ ఇట్లా వెహికల్స్ రోడ్ ఉంటాయి. రోడ్ మీద సింగిల్ రోడ్ మీద మనం కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. మా అయితే కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తాను. అండ్ మిస్ అయితే అంటాడు కొన్ని లొకేషన్ దాన్ని చూడడం మిస్ అయితే అంటాడు. నేను చూసినా బాగున్నాయి. ఇంకా చూడండి ఎంత పెద్ద కొండ. స్కై మాత్రం ఇప్పటికే బ్లాక్ అయిపోయింది. వర్షం పడితే ఈ రోడ్డు డేంజర్. ఫోటోషూట్ చేసుకుంటారు. అదే ఒక ట్రీ ప్లాంట్ తీసుకొని మనం మంచిగా ఏమంటారు చాలా గట్టిగా ఉండాలి సార్. చూస్తా అంటే పిక్ రావాలి. లొకేషన్ మాత్రం డేంజర్ ఉంటుంది. చూసుకొని డ్రైవ్ చేయాలి. సెల్ఫ్గా వస్తే చూసుకొని మాత్రం డ్రైవ్ చేయాలి. ఇచ్చటి దగ్గర ఆపేసారా కనిపిస్తుంది. ఇచ్చటి దగ్గర ఆపేసారు. అరే ఆ ముంగడు పోవాలి మనం. మొత్తానికి అయితే ఇందాక ఎండ అని చెప్పినా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. శివ కొంచెం మెల్లగా నడుపు, సేఫ్గా నడుపు, ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు. మెల్లగా ఫుల్ వర్షం పడుతుంది. గాయస్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు. మొత్తం అంతా మంచిగా కొండలు మొత్తం కవర్ అయిపోయినాయి. అవి కనిపిస్తున్నట్టుంది. కవర్ అయిపోయింది. వ్యూ చూడండి ఎంత బాగుందంటే, ఎంత పీస్ఫుల్ ఉందంటే ఎంత పీస్ఫుల్ ఉంది. మా వాళ్ళంతా ఫోటోషూట్ చేసుకుంటారు. చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో. చాలా పీస్ఫుల్ ఉంది. She moves like a map with no border, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in. నేను చెప్పేదాకా ఆఫ్ చేయండి ప్రశ్న. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్ చేసిన మరి హలో గాయస్, ఈరోజు కేరళ వచ్చి 2 days అవుతుంది. ఈరోజు డే 2. ఎక్కడికి బయలుదేరినాం అంటే మున్నార్ బయలుదేరినాం. మున్నార్ కాదు, ఎకో పాయింట్కి బయలుదేరినాం. ఎకో పాయింట్ అక్కడ ఉంది, అదే అనమాట ఎకో పాయింట్. మేము ఇక్కడ మున్నార్లో రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం అనుకున్నాం, కానీ మా వాళ్ళు ఇవ్వలేరు. కొంచెం స్ట్రెస్ అయింది, ఎందుకంటే సెల్ఫ్ వచ్చినాం కాబట్టి కొంచెం స్ట్రెస్ అయిందనమాట. సో కొంచెం రెస్ట్ తీసుకొని మా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటారు దారిలో ఇక్కడ ఇట్లా చిన్న షెడ్ వేసుకొని చిన్న హోటల్ లాగా కనిపిస్తే ఇక్కడ ఆగారు. ఎగ్ ఆమ్లెట్ చెప్పారు అనమాట.
ఆయనతో మాట్లాడుతారు అనమాట మా వాళ్ళు. ఏందిరా మ్యాగీ చెప్పిరారా, ఈడేం తింటుండ్రా? మరి నాకేదిరా, మీకు మ్యాగీ మరి నాకేదిరా బెడ్ ఆమ్లెట్? మ్యాగీ తింటా అంటారు, బ్రెడ్ ఆమ్లెట్ అయ్యే ముందు చెప్పాలి. అయ్యే లేదురా, మ్యాగీ తింటారు కదా మ్యాగీ. మావాడు మ్యాగీ చెప్పిండు, బాగుంది చూడనీకైతే. ఎందుకు కట్టమిటా కొట్టిండు, మెత్తగా చేసిండు. చూడాలి, నేను పెట్టుకుంటా ఏం కాదు. ఏమంటారు, సరే తినరా, తిని చూసి ఎట్లుందో చెప్పు. ఎక్కువ పాయింట్లో మ్యాగీ, స్పెషల్ మ్యాగీ అన్నాడు, కటామిటా కొట్టించిండు. అరే శివ, ఎందుకంత స్పీడ్ పోతుర్రా? ఎందుకురా మీకు ఆగుదలే వీళ్ళకి? బోటింగ్ అనగానే వాళ్ళిద్దరికి అంటే జర స్పీడ్ గురుకుతురు. మనోడు మెల్లగా పోతుండే, ఎందుకంటే చూసుకొని పోవాలి. లేదంటే జర్రు మంది ఆరిపోయి కింద పడతాం. స్టెప్స్ కూడా లేవు. చూడండి అక్కడ కనిపించేది. ఇప్పుడు మా అమ్మ అక్కడ పోయి బోటింగ్ ఎక్కాలి. ఎంట్రీ టికెట్ 160 రూపీస్. వీళ్ళకి ఎంట్రీ కావాలంటే 160 రూపీస్. మొత్తానికి అయితే వచ్చేసినాం. టికెట్ వచ్చేసి 250 పడ్డది ఒక్కరికి. స్పీడ్ బోట్ తీసుకున్నాం, స్లో బోట్ లేదు. ఇది ఓన్లీ 15 minutes. ఇదైతే 10 members బోటు. ఓన్లీ 10 members ఉంటేనే తీసుకోవాలి. జాకెట్స్ వేసుకోవాలి. మొత్తానికి స్పీడ్ బోట్ ఎక్కేసినాం. మా వంశీపాడ కూర్చుండు. మొత్తానికి అయితే ఎక్కేసినాం స్పీడ్ బోట్. 15 minutes. మస్తు అంటే మస్తుంది. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో నా బ్యాక్గ్రౌండ్ లా. మస్తుంది వ్యూ. ఆ స్కై, ఆ గుట్టలు. ఒకటేసారి వండబెట్టిండు, ఫోన్ వద్దా అనుకున్నా. చూడండి లొకేషన్ చూడండి. ఆ శివాడు చూడండి ఎట్లా కూర్చున్నా. ఫోటో తీస్తా అని చెప్పి ఆపిండు. లొకేషన్ మస్తు ఉంది చూడండి. లొకేషన్ బాగుంది. మిడిల్లో ఆగినాం. రిచమంటుండా. ఎకో పాయింట్కి ఎంటర్ కావాలంటే 40 రూపాయలు కట్టినాకనే లోపలికి అలౌ చేస్తారు, లేదంటే అలౌ చేయట్లేదు. ఇదే ఎకో పాయింట్. ఇప్పుడు మా వంశీ, శివ ఇద్దరు కలిసి అరుస్తారు. హాయ్ కాదు అరు, హాయ్ మస్తు సార్లు చెప్పినావు ఇలా. చెయ్యి ఓకే చెయ్యి. కమాన్ వంశీ. అరే అరువురా శివ. వంశీ అన్నారు, అలా తెలుసా వాళ్ళ పేరు. అరుస్తుండ. ఎక్కడ వినిపిస్తుందిరా? ఏడు వినిపిస్తుంది. ఏమైందిరా వంశీ, గొంతు వస్తలేదు. మావాడు డ్రోన్లో ఏమంటారు అది పట్టుకొని, గింబాల్ పట్టుకొని వీడియోలు తీసుకుంటాడు. ఏందిరా ఏమరుస్తున్నావురా? మంచిగా అరువురా. మరి ఎక్కడ వస్తుంది, అక్కడనే వెళ్దాందా.